ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. మొన్న ఎస్టీ కేసు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ రావడంతో ఇక ఆయన విడుదల లాంఛనేమో అనుకున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయమే దాడి కేసు ఆయన A71గా ఉన్నారు. అంతేకాదు ఆ కేసు దాదాపు 90 రోజులు అవుతున్న నేపథ్యంలో ఆ కేసులో కూడా బెయిల్ వస్తుంది, వంశీ విడుదలవుతారని అందరూ భావించారు. ఈ రోజు కోసం అందరూ ఎదురు చూశారు. కానీ అనూహ్యంగా నిన్న సాయంత్రం ఈరోజు 2 కేసులు నమోదు కావడంతో ఈ 2 కేసుల్లో కోర్టు రిమాండ్ విధించబోతున్న నేపథ్యంలో వల్లభనేని వంశీ విడుదలయ్యే అవకాశం ప్రస్తుతానికి లేనట్టుగానే తెలుస్తుంది. ఆ 2 కేసులు కీలకమైనటువంటి వాస్తవంగా SC/ST కిడ్నాప్ కేసు, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు అనేది చాలా బలమైన కేసు, SC/ST కేసు అది. ఆ కేసులో 90 రోజులు పూర్తి కావడంతో బెయిల్ అయితే మంజూరైంది. కానీ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసులో కూడా ఆయన A71 ఉన్నారు కాబట్టి ఆ కేసులో కూడా బెయిల్ దాదాపు ఈరోజు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కానీ అనూహ్యంగా ప్రస్తుతం 2 కేసులు నమోదు కావడంతో ఆ 2 కేసులో రిమాండ్కి వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు వల్లభనేని వంశీ ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా మారింది. ఆయన జైలు నుండి బయటకు వచ్చిన ప్రతి సందర్భంలో, కోర్టుకు వచ్చిన సందర్భంలో కాలుతో కుంటుతూ నడుస్తున్నారు. అంతేకాదు విపరీతమైన దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే 2 సార్లు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సలు ఆయనకి శ్వాసకోశ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ వల్లభనేని వంశీ ఆరోగ్యం కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా నూజివీడు కోర్టులతో పాటు గన్నవరం సంబంధించినటువంటి తాజా కేసులో మళ్ళీ వంశీకి రిమాండ్ తప్పదని ఒక చర్చ అయితే నడుస్తుంది. ఒకవేళ రిమాండ్ విధిస్తే కనుక మరో 90 రోజుల పాటు వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చే అవకాశం లేదనేది న్యాయవర్గాల్లో వినిపిస్తున్న మాట. మరి చూడాలి. ఊరట అంటే నిన్న సాయంత్రం వరకు వంశీ విడుదలవుతారని ఆ అనుచరులు కానీ ఆయన కుటుంబ సభ్యులు భావించిన తరుణంలో అనూహ్యంగా మరో 2 కేసులు రావడంతో కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఆయన అనుచరులు కొంత ఆవేదన చెందినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వల్లభనేని వంశీని నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. నూజివీడు కోర్టు రిమాండ్ విధిస్తుందా లేదా అనేది మరికొద్దిసేపట్లో తెలియబోతుంది. ప్రస్తుతానికైతే వల్లభనేని వంశీ కొంత ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉందనేది ఆయన కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస రాయేష్ RTV విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.